తెలంగాణలో చలిపులి పంజా విసురుతుంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. అటు ఆదిలాబాద్ ఇటు మెదక్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానాకాలం సీజన్ ముగియడంతో యావత్ తెలంగాణను చలిపులి వణికిస్తుంది. ఈ నెల 7 నుంచి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. రాగల రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. ఇక్కడ చలి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 జిల్లాల్లో రాత్రిపూట టెంపరేచర్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగాను చలి తీవ్రత పెరిగింది. ఈ నెల 7 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్లోనూ చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 3 రోజుల నుంచి జనం గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు చలి మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత మరింత ఎక్కువవుతుంది. కొన్ని రోజుల పాటు హైదరాబాద్లోనూ టెంపరేచర్ మరింత కనిష్టానికి పడిపోతుందని అంచనా. కాబట్టి సిటీ జనం కూడా అలర్ట్గా ఉండాలని హెల్త్ ఎక్స్పర్ట్లు సూచిస్తున్నారు. మొన్నటిదాకా రాత్రిపూట కూలర్లు, ఫ్యాన్లు నడిచాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో చలి ప్రభావం మొదలైంది. ఇక నుంచి టెంపరేచర్ మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి చలిగాలు ఎక్కువగా వీస్తున్నాయి. దీంతోనే చలి ప్రభావం పెరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఉపరితలంపై వీచే గాలులు ఉత్తరం లేదా ఈశాన్య దిశగా నుండి గంటకు సుమారుగా 4 నుండి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.